అందరికీ నమస్కారం. నా పేరు కోనశెట్టి హరి రాయల్, జనసేన రాష్ట్ర కార్యదర్శిని. ఈరోజు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం, నేను చేస్తున్న జనం లేక్ జనసేన ప్రోగ్రాం. ఈ జనం లేక్ జనసేన ప్రోగ్రాం గురించి కొన్ని అద్భుత విషయాలు మీకు చెప్తాను. దయచేసి ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి, అలాగే మీ ఫ్రెండ్స్కి లింక్తో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. ఇంకా జనం లేక్ జనసేన అనే ప్రోగ్రాం నేను ప్రజెంట్ ఒంటిమిట్ట మండలం కడప జిల్లాలో తిరుగుతున్నాను. ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి వెళ్ళి సమస్యలు తెలుసుకుంటున్నాను. దీనికి ఒక గల ముఖ్య కారణం ఏమిట్రా అంటే, ఈ ప్రోగ్రాంల ముఖ్య కారణం ఏమిట్రా అంటే, ఇన్ని రోజులు రాజకీయం అనేది కొందరికే పరిమితమైంది. అధికారం అనేది పెద్దల చేతుల్లో, వైట్ కాలర్ పీపుల్ చేతుల్లో పరిమితమైంది. ఎందుకురా అంటే, ఎంతోమంది పెన్షన్లు లేక, అర్హత ఉంది కూడా పెన్షన్లు లేక, రేషన్ కార్డులు లేక, రోడ్లు లేక, వీధి దీపాలు లేక అల్లాడుతున్నారు. కనుక నా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నాకు నేర్పింది, నేను ఆయన నుంచి నేర్చుకున్నది, ఈ పదవులకు కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకోవడం కానీ, దౌర్జన్యాలు చేయడం కానీ మాకు నేర్పించలేదు. ఒకటి, జనంతో ఉండడం. ఎందుకురా అంటే, ఎప్పుడైతే ఈ జనం లేక జనసేన ప్రోగ్రాం మొదలుపెట్టి ప్రజల దగ్గరికి వెళ్తున్నామో అక్కడ కొన్ని వేల సమస్యలు, తాగునీటి సమస్యలు, రోడ్డు సమస్యలు, ఇక్కడ ఇంతకుముందు ఉన్న రాజకీయ నాయకులు కానీ ఈ నాయకులు కానీ ఏం చేశారంటే, ప్రజల గొంతుకును మూపించారు. ఊరికి ఒక దొంగ ఉంటాడు, మండలానికి ఒక దొంగ ఉంటాడు, జిల్లాకు దొంగ ఉంటారు. ఏ సమస్యలు చెప్పనీరు, ప్రజలను చెప్పనీరు. ఎందుకురా అంటే, అక్కడ ఒక మండల నాయకుడు ఉంటాడు, ఆ పోలీస్ స్టేషన్లో మండల నాయకులు చెప్తేనే జరుగుతుంది. అదేవిధంగా కూడా ఆ ఎంఆర్ఓ ఆఫీస్లో ఆ మండల నాయకులు చెప్తే జరుగుతుంది. అంటే ఎవడూ సపోర్ట్ లేని వాళ్ళు, అప్రెస్డ్ పీపుల్కు, అనగారిన పీపుల్కు, ఏమీ తెలియని ఇన్నోసెంట్ పీపుల్కు, రాజకీయం చేయలేని పీపుల్కు, అక్రమాలు చేయలేని పీపుల్కు ఎవరు కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ పోలీస్ స్టేషన్లో కానీ ఈరోజు పలికే స్థితి లేదు. అటువంటి వారి కోసం అండగా ఉండి వాళ్ళ సమస్యలను కలెక్టర్ గారి దృష్టికి, ఎస్పీ గారికి తీసుకెళ్లి, అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలు పరిష్కరించాలని ఒక ఉద్దేశంతో, గొప్ప ఉద్దేశంతో ప్రతి ఒక్క ఇంటికి మేము వెళ్తున్నాం. అదేవిధంగా కూడా ఇప్పుడు తెలిసింది ఏంటంటే, జనాలు ప్రతి ఒక్కరు కూడా విక్టిమ్సే, అంటే బాధితులే. ఒకరు ఎంఆర్ఓ బాధితులు, ఒకరు పోలీసు బాధితులు, ఒకరు విఆర్ఓ బాధితులు. ప్రజలంతా కూడా ప్రజలు ట్యాక్సులు కడుతూ అధికార పెత్తనాలు చేస్తూ వాళ్ళు ఏ విధంగా కూడా ఈ రోజు వరకు ప్రజలు ఎన్నో సమస్యలు తల్లాడుతున్నారు. అదేవిధంగా కూడా రాజకీయ నాయకుడు అంటే, నేను పెత్తనం చేస్తాను, నాకు పదవి ఉంది, నన్ను సాకండి, నాకు మందు పోయింది, నాకు బిర్యానీ ప్యాకెట్లు పెట్టండి అనేది రాజకీయం కాదు. రాజకీయం అంటే ప్రజల్లో బలమైన ముద్ర వేయాలా. అప్పుడు నువ్వు తిరుగులేని నాయకుని అవుతావు. నేను చెంచాగిరి చేసుకుంటాను, పార్టీ ఆఫీసులో పైన కాళ్ళు పట్టుకుంటాను, నేను పదవి తెచ్చుకుంటాను, నీ మీద ఎక్కి తొక్కుతానంటే కపటదారని హెచ్చరిస్తున్నా. కడప జిల్లాలో పదవులు తీసుకున్నారు, ఏ రోజు జనం అనేదే పట్టదు. ఎంతసేపు వారి పాదసేవ, ఈర పాదసేవ, వాళ్ళతో కుమ్మక్కు, వీళ్ళతో కుమ్మక్కు, చిల్లర కోసం చిల్లర బతుకులు బతుకుతున్నారు. ఈ రోజు ఒక గొప్ప ఉద్దేశంతో ప్రోగ్రాం తీసుకెళ్లాలంటే దాన్ని ఆపాలని చెప్పి ట్రై చేస్తున్నారు. కపటదారని నేను హెచ్చరిస్తున్నాను. ఎందుకురా అంటే, మీరు ఆపితే ఆగిపోవడానికి నేను పడే తుంపర సినుకులు కాదు, సముద్రాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. మీరు ఆపాలని చూస్తే ఎలా ముందుకు తీసుకెళ్లాలో నాకు తెలుసు. ఎందుకురా అంటే, నేను చిన్నప్పటి నుంచి పడిన బాధలు, నేను పెరిగిన వాతావరణం, నేను పెరిగిన పరిస్థితులు నన్ను ఈరోజు ప్రజల కోసం అండగా నిలబడేటట్టు చేశాయి. మీరు ఏం చేశారయ్యా పదవులు తీసుకొని? ఒక్కొక్కడు కోస్తే 7 ఊర్లకు అవుతారు. ఒక్కడైనా రూముల నుంచి బయటికి పెట్టాడా? ఒకడికేమో రాష్ట్ర కార్యదర్శి, ఒకడికేమో జిల్లా అధ్యక్షులు, ఒకడేమో నియోజకవర్గ అధ్యక్షులు. సిగ్గుండాలి. నియోజకవర్గ అధ్యక్షులు అంటే పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు నీ దిష్టి బొమ్మలాగా కూర్చోవడం కాదు. నీ నియోజకవర్గంలో తిరుగు, అణువు మట్టిలో నీ వీధికి ఎన్ని వీధులు ఉన్నాయి, ఎంతమంది మనుషులు ఉన్నారు, ఎంతమంది అవసరాలు ఉన్నాయి అని చెప్పి తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఏమనుకోవద్దు, తప్పుగా బాధతో చెప్తున్నాను, ఎవరిని ఉద్దేశించింది కాదు ఇది. అదేవిధంగా ఈరోజు నా లక్ష్యం క్లియర్, నా లక్ష్యం ఒకటే. నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు ఈ జనం లేక జనసేన అనే ప్రోగ్రామ్ ని తీసుకెళ్లడానికి ఈడేడో పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నాడు అని మీ ఉద్దేశం ఉంటే, నా పిచ్చి ఏ పార్టీదో ఎలాంటిదో మీ జబ్బలకు షాక్ తగిలేటట్టు చేస్తానని చెప్పి హెచ్చరిస్తున్నాను. ప్రతి ఒక్క ఊరికి వెళ్తాను, ఎవడొస్తాడో రాండి, ఆపుకోండి. పోలీసులకు, కోర్టులకు అన్నిటికీ పంపించాను, పోలీస్ సెక్యూరిటీ తీసుకున్నాను. మీరు ఆపుదామంటే ఇక్కడ భయపడ్డానికి ఉండేది హరి రాయల్, అది మాత్రం గుర్తుపెట్టుకుని హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా ప్రజల విషయానికి వస్తే ఒకటే నేను చెప్తున్నాను మీ అందరికి కూడా, ప్రజల వ్యక్తికి
ప్రతి ఒక్క పిటిషన్లు తీసుకున్న వాళ్ళకు అదేవిధంగా నేను ప్రజలకు వినయనై వేడుకుంటున్నాను. ప్రజలారా, మీరు కొన్ని వేల సమస్యలు నా దృష్టికి తీసుకెళ్లారు. మీ సమస్యలన్నీ కూడా నా వ్యక్తిగత సమస్యలు లాంటి, నా సొంత సమస్యలు లాంటి, ఏ ఒక్క సమస్య వదిలిపెట్టేది ఉండదు. ప్రతి ఒక్కటి పిటిషన్ పెడతాం, ప్రతి ఒక్క ఎంప్లాయీతో పనిచేస్తాం, గవర్నమెంట్తో పనిచేస్తాం. అదేవిధంగా ఏ మండలం అయితే పూర్తవుతో మండలం పూర్తిగా కానీ ప్రతి ఒక్క ఊరి సమస్యలు ఎక్సెల్లో తయారు చేస్తున్నాం, సిస్టంలో తయారు చేస్తున్నాం, ప్రతి ఒక్క గ్రామ సమస్యలు తయారు చేస్తాం. ప్రతి ఒక్కరికి కూడా మీరు లేట్ అవుతుంది, అందరూ నాయకులు మాత్రం ఎలక్షన్ టైంలో వచ్చి మాటలు చెప్పిపోయే రకం కాదు. మీ సమస్యలు తీరేదాకా మీరు వదిలినా నేను వదిలే రకం కాదు. దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి ప్రజలారా, ఒంటిమిట్ట ప్రజలారా, అలాగే కడప జిల్లా ఉన్న 10 నియోజకవర్గ ప్రజలను కూడా చెప్తున్నాను. ఏ సమస్య అయినా సరే మండల సమస్య అంతా లిస్ట్ వేసి దానికి బడ్జెట్ ఎంత ఉన్నది, బడ్జెట్ లేకపోతే మండల సమస్యలు ఏ మండలానికి ఆ మండలం తయారు చేసి ఆ సమస్య తీర్చాలని ఇంత బడ్జెట్ అవుతుందని తీసుకెళ్లి కడప పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసుకెళ్లి ఫైల్ మా కడప జిల్లాకు మా రాజంపేట నియోజకవర్గానికి ఇంత నిధులు కావాలా, ఇంతమంది సమస్యలు ఉన్నారని చెప్పి పోరాడి ప్రజల సమస్యలతో నేను మీకు ప్రజల సమస్యలన్నీ ఏదైతే నా దృష్టికి వచ్చినాయో తీరుస్తున్నా అని చెప్పి నేను అదేవిధంగా కూడా రాజంపేట నియోజకవర్గ ప్రజలకు, ఒంటిమిట్ట మండలం యొక్క ప్రజలకు, కడప జిల్లా యొక్క ప్రజలకు నేను హామీ ఇస్తున్నాను, ఆనా పెడుతున్నాను ప్రజల మీద అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా కూడా ప్రజల సమస్యలు అంటే రాజకీయం అంటే ఆటలు అయిపోయింది, కమాండింగ్ అయిపోయింది. నాతో పాటు వచ్చి పిల్లలకు ఫోన్ చేస్తారు మీరు వెళ్ళొద్దని చెప్పి. ఒకటి గుర్తుపెట్టుకోండి, అక్కడ ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఉన్నాడు నా వెనకల, అదేవిధంగా పవన్ కళ్యాణ్ వ్యక్తి ఉన్నాడు నా వెనకల. మీరు పిల్లలతో ఫోన్ చేస్తే ఒక అయ్యకు, ఒక అమ్మకు, ఒక అబ్బకు పుట్టింటే నా వ్యక్తితో ఈ పాదయాత్ర అనేది కొనసాగుతుంది. దీనికి దేవుడు దిగొచ్చి నువ్వు ఆపరాన్నా సరే నేను ఆపను, అది జరగని పని. కాబట్టి వచ్చి మీకున్న ఏకైక సాయి వచ్చి మీ నియోజకవర్గంలో జిల్లాలో తిరగడం, లేకపోతే మూసుకుని ఇంట్లో కూర్చొని మీరు మీ ఎవరి కాళ్ళ దగ్గర ఏ నాయకుల దగ్గర కాళ్ళ దగ్గర బతుకుతారో ఆ నాయకుల కాళ్ళ దగ్గర బతకడం. జై హింద్, జై జనసేన.